చేస్తోందని వెంటనే బాణప్రయోగం చేద్దామని అక్షయ బాణ తూణీరంలోకి చెయ్యి పెట్టి బాణాన్ని తీయపోయాడు. చెయ్యి అలాగే స్తంభించిపోయింది, చెయ్యి కదలలేదు. సింహం ఆవు మీద పడిపోయింది. వెంటనే ఆ సింహం పకపకా నవ్వింది. నవ్వి, ఓ ఈ పిచ్చివాడా దిలీప మహారాజా, నన్ను చంపుదాం అనుకుంటున్నావేమో, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకో తెలుసా? నేనెవరో తెలుసా? నా పేరు ఏమిటో తెలుసా నీకు? నేను పొందిన అదృష్టం ఏమిటో తెలుసా? కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు ప్రతిరోజు వృషభవాహనాన్ని ఎక్కుతాడు. ఆయన వృషభవాహనం ఎక్కే ముందు అమాంతం కాలిత్తి ఎగిరి ఎక్కడ కనుక ఆయన ఎక్కే ముందు ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక చిన్న ఊంచుకునేటటువంటిది కావాలి. ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావడానికి ఈ మెట్లు ఎలా ఎక్కుతానో అలా ఎక్కడానికి నేను ప్రతిరోజు కూడా ఆయన దగ్గర వంగుంటాను. వంగుంటే నా మీద పరమశివుడు పాదం పెట్టి పైకెక్కుతూ ఉంటాడు. అలా పైకెక్కి ఆయన ఆ వృషభ వాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు. ఆయన పాదం నా వీపుకి తగిలినటువంటి కారణం చేత నాకు అపారమైనటువంటి శక్తి వచ్చింది. రెండు, పార్వతీదేవి అదిగో అక్కడ కనపడుతోందే దేవదారు చెట్టుని మొక్కగా ఉన్నప్పటి నుంచి ఎవ్వరినీ నీళ్లు పొయ్య